హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ఫన్ టైమ్ విత్ మమ్మీ. ఈరోజు మా ఛానల్‌లో నేను ఒక ఇంట్రెస్టింగ్ వీడియో చెప్పబోతున్నాను. అదేంటంటే మా వారు నాకు ఒక ₹1000 ఇచ్చారండి. అందులో షాపింగ్ చేసుకోవచ్చు. ఏం షాపింగ్ చేసుకొచ్చామో చూద్దామా? లెట్స్ గో ఇంటు ద వీడియో. మా వారిని అడిగాను, ఏమండి స్కూల్ స్టార్ట్ అయిపోతున్నాయి కదా, కాస్త ఏమైనా కొనుక్కుంటాను డబ్బులు ఇవ్వండి అంటే నాకు ₹1000 ఇచ్చి బడ్జెట్లో ఏం తెచ్చుకుంటా తెచ్చుకోకు అంటారు. అలా చెప్పాక మనం ఊరుకుంటామా? ఆల్రెడీ మన ఛానల్ చూస్తే షార్ట్స్ లో ఒక వీడియో పెట్టాను. ఏంటంటే బన్సాలి బ్యాంగిల్ స్టోర్ అక్కడ విజిట్ చేసి అక్కడ ఉన్నవన్నీ చూపించాను ఆ షాప్ లో. అప్పుడే నేను ఒక వీడియో చెప్పాను, నేను కూడా కొంత పర్చేస్ చేసుకున్నాను. ఏ ఐటమ్స్ చేసుకున్నా అన్నది త్వరలోనే వీడియో చేస్తారన్నాను కదా, ఆ వీడియో చేస్తున్నానండి. చూసేద్దాం. ఇదిగోండి, ఇన్ని పర్చేస్ చేశాను. ఇంత చెప్తే మనం మామూలుగా ఉంటామా ఆడవాళ్ళం? పదండి, చూపిస్తాను బిల్. మళ్ళీ మళ్ళీ మధ్యలో వెళ్ళి కొనుక్కోక్కర్లేదండి. హెయిర్ బ్యాండ్, బ్లాక్ కలర్ హెయిర్ బ్యాండ్, శారీ పిన్స్, హెయిర్ పిన్స్, గువెన్. ఈ గువెన్ స్టోరీస్ ఉంటాయి మా ఇంట్లో. స్టోరీస్ చెప్తాను. నేను దువ్వెన కొనుక్కొచ్చాను. అంటే మా ఇంట్లో వాళ్ళకి అంత జుట్టు ఉంటుందేమో అనుకోవద్దు. దువ్వెన స్పెషల్ స్టోరీ చెప్తాను. ప్రతి సంవత్సరం స్కూల్ స్టార్టింగ్ లో ఖచ్చితంగా ఒక బ్యాంగిల్ సెట్ తీసుకుంటానండి. ఇదిగో బ్యాంగిల్. యా, ఇంకొక చిన్న శారీ పిన్స్. చూసారా, మా వారు ఇచ్చిన ఈ డబ్బులతో ఇంత షాపింగ్ చేశాం. ఇప్పుడు చూసేద్దామా ఒక్కొక్క ఐటమ్ ఎంత పడిందో. ఏ ఇదిగోండి, చిన్న చాంపియన్లు. ఇది ₹10 అయిందండి ఈ చాంపియన్లు. అలాగే టిక్ టాక్స్ ఉంటాయి కదా, ఇవి 2 సెట్స్ తీసుకున్నాను. ఖచ్చితంగా హెయిర్ ఇక్కడ సెక్యూర్ చేసుకుంటాను అనమాట. ఇవి ఎక్కువగా యూజ్ చేస్తాం. పెడతాము, మళ్ళీ ఒక 3-4 డేస్కే మళ్ళీ కనబడకుండా పోతుంటాయి. ఒక 2 సెట్స్ తీసుకున్నానండి. ఇది ఒకటి ₹20 పడింది. 2 సెట్స్ వచ్చి 40. అలాగే శారీ పిన్స్, మంచి షైనింగ్ ఉన్న శారీ పిన్స్. ఈ శారీ పిన్స్ లో 1, 2, 3, 4, 5, 6 ఉన్నాయండి. ఇది వచ్చి ₹55 పడింది. అలాగే ఇంకొకటి మామూలు రెగ్యులర్ యూస్ కి శారీ పిన్స్ తీసుకున్నాను. ఇది వచ్చి ₹15 పడిందండి. బాగున్నాయి చూసారా, రెగ్యులర్ యూస్. బ్యాండ్స్, పెద్ద బ్యాండ్స్ తీసుకున్నాను అనమాట. పోనీటైల్ పెట్టుకోవడానికి. వారి క్లాత్ మోడల్ తీసాను, మంచి స్ట్రాంగ్ ఉన్నాయి. పోనీ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 12 ఉన్నాయండి ప్యాకెట్లో. ఈ ప్యాకెట్ వచ్చి ₹50 పడింది, ₹50. ఏ కలర్ కావాలంటే ఆ కలర్ చక్కగా తీసి పెట్టుకోవచ్చు. కలర్ తో సంబంధం లేకుండా బ్లాక్ తీసుకున్నాం అనమాట. ఎప్పుడైనా కలర్ మిస్ మ్యాచ్ అయినప్పుడు బ్లాక్ కలర్ చక్కగా వేసిపోతుంది. ఇది ₹40 పడిందండి. నెక్స్ట్ కర్చీఫ్స్. ఈ కర్చీఫ్స్ అయితే మామూలుగా కాదు, మా వాడు రోజు చక్కగా వేసేస్తాను లంచ్ బాక్స్ లో, మర్చిపోయి వస్తూ ఉంటాడు. రోజు ఒకటి. నాకు తెలిసి వారంలో ఒక 6 రోజులు స్కూల్ వర్కింగ్ డేస్ జరిగితే 3 రోజులు తీసుకొస్తాడు, 3 రోజులు వదిలేస్తూ ఉంటాడు. ఇది ఈ కర్చీఫ్ బండిల్ పడింది. ఒక్కొక్క దాంట్లో 12 ఉన్నాయండి. ఈ 12 ₹120 పడింది. కాటన్ మిక్స్, ఇది బాగుంది, స్ట్రాంగ్ గా ఉంది. ఇది మా వారికి. ఈ కర్చీఫ్ సెట్ వచ్చి ₹100 పడిందండి.
కూడా ఎక్కువ ఉంది. ఆయన ఎక్కువ ట్రావెల్ చేస్తూ ఉంటారు, హెడ్కి వాటికి హెల్మెట్ పెట్టుకోవడానికి వాటికి ఉంటుంది కదా అని చెప్పి ఇలా సెక్యూర్ చేసుకోవడానికి కొన్ని పెద్ద గడ్జెట్స్ తీసుకున్నాను. టెన్ ఉన్నాయండి ఇందులో, 100 రూపీస్. నెక్స్ట్ చిన్న బ్యాండ్స్ ఇలా మల్టీ కలర్, ఇది వచ్చి ఒక 20 రూపీస్ అండి. అలాగే అందులో బ్లాక్ కలర్ ఒక 20 రూపీస్. బ్యాంగిల్ సెట్ మెయిన్ స్కీమ్ ప్రతి సంవత్సరం తీసుకుంటా. వీళ్ళైతే నా బ్యాంగిల్స్ కలెక్షన్ తో ఒక వీడియో చేస్తాను ఖచ్చితంగా. వచ్చడా ఈసారి ఇట్లా తీసుకుంది అన్నమాట. బ్యాంగిల్స్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 డజన్స్ ఉన్నాయండి. 12 డజన్స్ కలిసి 260 రూపీస్ పడింది. 12 డజన్స్ కలిసి 260 రూపీస్ పడింది. చాలా బాగుంది. సైడ్ బ్యాంగిల్స్ నాకు మ్యాక్సిమం ఇట్లా చాలా వెరైటీస్ లో ఉంటాయి. సైడ్ బ్యాంగిల్స్ తీసుకుని చక్కగా మధ్యలోనే మిక్సప్ చేసుకుంటాను అనమాట. బాగున్నాయి. నెక్స్ట్ రిబ్బన్. మా ఇంట్లో ఎన్ని రిబ్బన్ ఉన్నా ఫ్యాన్ పొద్దున్న అందరూ టక 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 రెడీ అయిపోయి పరిగెడుతూ ఉంటాం. ఖచ్చితంగా దువ్వెన్లు కనబడవు. సో అందుకని దువ్వెన్లు ఎక్కువ తీసుకున్నాను. అత్తమ్మ వాళ్ళకి అమ్మ వాళ్ళకి కూడా హ్యాపీగా ఇచ్చేస్తూ ఉంటాను అనమాట. ఇది వచ్చి 110 రూపీస్ అన్నమాట. 6 అంటే 12 ఉన్నాయన్నమాట. అంటే ఒక డజన్ 110 రూపీస్. సో హ్యాపీగా మా వారు ఇచ్చిన 1000 రూపీస్లో నేను 840 రూపీస్ ఖర్చు పెట్టాను. సరే ఎంత సేవ్ చేశానా? ఎస్, ఇంత నా షాపింగ్. ఇంటి ఇదంతా ఒకసారి వేసుకుంటానంటే కాదండి. స్కూల్ స్టార్ట్ అయ్యాయి, రోజు స్కూల్కి వెళ్తూ ఉంటాము. ఎప్పుడు ఏ అవసరం వస్తుందో తెలియదు. చక్కగా ఎక్కువగా బల్క్గా ఇట్లా తీసేసుకున్నాం అంటే ఒక 4 to 5 months నీట్గా వాడేసుకోవచ్చు. రబ్బర్ బ్యాండ్స్ కానీ, హెయిర్ పిన్స్ కానీ, ఇవి కానీ, శారీ పిన్స్ కానీ రోజు యూజ్ అవుతూనే ఉంటాయి. సో ఇట్లా చేసాం అన్నమాట. ఎలా ఉంది నా షాపింగ్? నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.